ఏమ్రా యాద్గిరి, నా మాటకు భయపడి గా సంగపోల్లే పీనుగునొదిలేసి పారిపోయిండ్రు. నువ్వు నా తాన పనిచేసే మనిషివిరా. గా పీనుగనెత్తి పెద్ద తప్పు చేసినవురా. నీకు ఖచ్చితంగా శిక్షబడాలే. చిత్తం ముక్కు నేలకు రాసి ఇక మీద ఏ తప్పు చేయనని దొరగారి కాళ్ళ మీద పడు. మొదటి తప్పుగా భావించి అంతటితో వదిలేస్తారు. నేనేం తప్పు చేయలేదు దొరా. నేను చెయ్యా. అవును దొరా, నేనేమన్నా సంఘంలో చేరినానా? కా సంఘపోళ్ళకు సాయం చేసినానా? నీ మాటకేనాడని ఎదురు తిరిగినానా? నీ బాంచని కాలు మొక్తానేటోండి. కాగో కా కొమరి తల్లి ఆ పీనుగు మీద పడి ఏడుతుంటే వచ్చి సాయం చేసిన తప్ప భంచన్. ఏం మాట్లాడుతున్నావురా? తప్పున్నారా? ఈయన ముక్కు నేలకు రాయించి ఆ బండని ఈయన ఈప్ మీదకెత్తండి. ఒత్తు గుంకేదనుక ఆ బండని ఈడు మొయ్యాలి. నీ బాంచన్ని కాలు మొక్త దొరా. నా బిడ్డ నేను చెయ్యకు దొరా. గంత బండ నెత్తిని పెడితే సస్తాడు దొరా. దొరా నీ కాలు మొక్త దొరా. ఆ నీడ్స్ పెట్టు దొరా. బండిడ్చి పెట్టుండ్రా. బండ బరువేంతో తెలవాలి. ఎంతకాలం కిసొట్టి శిక్షలు, ఎంతకాలం కోసపడాలి. పట్ట పగ్గాలు లేకుండా అయిపోతుంది దొరా. నేను తప్పు చేయలేదు. నేను నిన్ను క్షమాపణ కోరను. కొమరయ్య తల్లే కాదు, ఏ తల్లి పిలిచినా ఈ యాదగిరి ఆడుంటాడు దొరా. నీ బాంచన్ని కాలు మొక్త దొరా. అమ్మా, దొరను బతిలాడొద్దు దొరా. మా అమ్మనేం చేకు. వాడు తెలియక తప్పు చేసిండు, క్షమించండి దొరా. అవుదరా, క్షమించు దొరా. నాకే ఎదురు చెప్తారా? యాదగిరి, ఏ అమ్మ బాధపడ్డా చూడలేనన్నావు కదరా. ఇప్పుడు నీ అమ్మే బాధపడతాంది. ఏం చేస్తావురా నీ తల్లి? మాట కాలేకపోతే ఇట్లనే అవుతుంది. అమ్మా, నా తల్లి ఒంటి మీద ఎవడన్నా చేసిండ్రో ఇదే రాయితో వాళ్ళ తలకే పక్కలు కొడతా. జరగండి నా కొడుకల్లారా. నీ తల్లి అమ్మా, అమ్మా. రే దొరా, ఇన్ని రోజులు నీ దగ్గర వెట్టి చాకిరీ చేసిన నీ బండి ముంగిట ఉరికే గొడ్డు నైనా, నీ కాలి కింద మెట్టు నైనా, నీ చేతికి కర్ర నైనా, నేనెప్పుడు నీ దగ్గర మనుషులకు కాక ఒక మనుషులకి పనిచేసిన. కానీ ఇప్పుడు తెలిసింది నాకు మనిషి అంటే ఏంటో. దొడ్డి కొమరయ్య మానం చూసినాక తెలిసింది నాకు మనిషి అంటే ఏంటో. ఎట్లా బతకాలో, ఎట్లా చావాలో, మరెట్లా పోరాటం చెయ్యాలో. ఒరే దొరా, కొమరయ్య రక్తంతో తడిసిన ఈ మట్టి మీద ఒట్టే చెప్తున్నా, ఒట్టే చెబుతున్నా, నువ్వు ఏ సంఘాన్ని అణిచివేయాలని చూస్తున్నావో కా సంఘంలోనే చేరుతాను. మా భూముల కోసం పోరాటం చేస్తా, నీతోనే చేస్తా. నీ గడి మీద ఎర్ర జెండా పాతుతా. చూడుతాను నాయ్ సుందరయ్య సారు, త్వరలు భూస్వాముల కబంధ హస్తాల్లో లక్షలాది ఎకరాల మన పేదోళ్ళ భూములు ఉండిపోయాయి. అవునా? అందుకోసమే మన పార్టీ దున్నేవాడిదే భూమి అన్న పిలుపునిచ్చింది అన్నా. అంతేకాదు శిస్తు కూడా ఎవరు కట్టకూడదని పార్టీ నిర్ణయించింది. ఈ రెండు ముఖ్యమైన విషయాలు ప్రజలకు మీరు చెప్పి అమలు చేయాలి. గట్లనే అన్న, మీరు చెప్పినట్టు మేము ఎవరు కౌలు కట్టాం. ఆగుండ్రి. ఎందుకు ఆగాలి? ఈ పంట మొత్తం దొర గడికి తీసుకుపోవాలి. గడికి ఎందుకు చేర్చాలి? ఎందుకంటే ఈ మండరాయి పొలం అంతా దొరవారిది. దొరవారి పొలం కొలువు తీసుకొని మీరు కోలు కడతలేరు కాబట్టి. మా తాత ముత్తాతల నుంచి ఈ భూమిని దున్నుకుని బతుకుతున్నాం. మేమెందుకు కట్టాలయ్యా కౌలు? నీతో కౌలు ఎట్లా కట్టించుకోవాలో మాకు తెలుసా? చూస్తారేంద్రా? ఏంటి
ఈ భూమి పుత్రుణ్ణి, మట్టి మనిషిని, దుక్కి దున్ని మొక్కలు నాటినటువంటి రైతుని, తరతరాల నుంచి మా తాతల చెవటతో తడిసి మాకు బువ్వ పెట్టిన జన్మ భూమి ఇది. ఈ భూమి నుంచి మీరు వెనక్కి మళ్ళకపోతే కర్రలు లేస్తాయి, కత్తులు దూస్తాయి. పంతానికి పోతే ప్రాణాలు పోతాయి. వీళ్ళ కౌలు సంగతి ఇంటికి వెళ్ళక చెప్తా నేను. ముందు ఇంటికి వెళ్ళి బయటపడాలి మనం. నడువుండ్రి. జాంగే జాంగే తను నాయక్ చూస్తా మీ ముండ్రాయోల సంగతి తర్వాత చెప్తా. దిరైతే దేఖ్రా. ఆంధ్ర మహాసభకి, కమ్యూనిస్ట్ పార్టీకి, రావి నారాయణ రెడ్డికి నిజాం के सामने निजाम के दुश्मनों का नारा लगा रहा है. क्या है? సర్కార్ వారు మన్నించాలి. ఇంకా 4 రోజులు పోతే ఊర్లలో మేము కూడా గిట్లనే అనాలి సాబ్. ఊర్లలో ఎట్లున్నదంటే పగలు నిజాం రాజ్యం, రాత్రులుగా కమ్యూనిస్టుల రాజ్యం. గిట్లుంటే తమరికి శిస్తులు ఎట్లా గట్టాలి, మేమెట్లా బతకాలి? और क्या? సాబ్జీ గా తాను నాయక్ పెద్ద కమ్యూనిస్టు లీడర్. నేను కౌలు గట్టను, దున్నే వందే భూమి మాకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉందని రెచ్చిపోతుండు నవాబ్ సాబ్. జెండాలు పాతితే భూమి వాళ్ళదైపోతుందా? ఇక్కడ ఒక సర్కార్ ఉంది, దానికి ఒక కానూన్ ఉంది. ఆ కానూన్ నేను అమలు చేస్తా. శతగోపాచార్యులు జీ హుజూర్. వాళ్ళని ఆ భూముల్లోంచి తరిమేయాలంటే మన కానూన్లో ఏం చట్టం ఉంది? టెన్యా చట్టం ప్రకారం భూ యజమానికి ఆ భూమిని కౌలు చేసుకునే రైతును వెళ్ళగొట్టే హక్కు ఉందండి. रजी जी हुजूर. निजाम सरकार आपको हर तरह से मदद देने के लिए तैयार है. जितना सिपाही चाहिए, रजाकार चाहिए, ले लीजिए. लेकिन मुखाफत को जल से मिटा दीजिए. हुजूर, कोई थानू नायक नाम का कम्युनिस्ट लीडर है जो यहाँ की जमीन पे लाल झंडा गाड़ दिया है और आसपास के जमीनों को हथिया लिया है. मैं उसका वजूद मिटा दूंगा, इनको नाबूद कर दूंगा. जाओ आगे बढ़ो, हर तरफ से गांव को घेर लो और उस थानू नायक के बच्चे को पकड़ के निकालो. ఎక్కడే మీ లీడర్? తెలవదు. చెప్పరా, ఎక్కడ మీ తాను? నాకు తెలియదు. ఎక్కడే? నాకు తెలవదు. నాకు తెలవదు. తాను నాయక్ ఎక్కడున్నాడో చెప్పకుండా మిమ్మల్ని చంపుతాం. जाओ, इस गांव के बच्चे, बूढ़े, औरत, मर्द सबको बाहर निकाल कर पूछो कि थानू नायक कहाँ है? कहाँ है थानू नायक? बताओ कहाँ है थानू नायक? तुम्हें मालूम है? मालूम नहीं? चुप! थानू नायक, मुझे मालूम है कि तू इसी गांव में छिपा हुआ है. अगर तू सच्चा लीडर है तो बाहर निकलो, वरना इस गांव का बच्चा, बूढ़ा, औरत, मर्द सबको मार डालेंगे. इस गांव को जलाकर राख कर देंगे, राख कर देंगे, राख कर देंगे, राख कर देंगे. बाहर आओ, बाहर आओ. अमीन जी सरकार. सबके ऊपर पेट्रोल छिड़क कर आग लगा दो. ఏ పెట్రోల్ తీసుకురండ్రా. తాను నాయక్ వచ్చి మీరు మా మీద పెట్రోల్ పోసి చంపినా సరే మా తాను నాయక్ ఎక్కడున్నాడో మాకు తెలియదు. खामोश! तानू नायक, ये आखिरी मौका है अपने लोगों को बचाने का. अगर तुम इस बार नहीं निकले तो इस गांव के बच्चे, बूढ़े को जला के राख कर दिया जाएगा. और अरे रजवी, तानू नायक, मुझे मालूम था चूहे को बिल से कैसे निकाला जाता है. निकल आया ना चूहा बिल से. చిట్టెలుక కాదురా, సింహం, జూలు దులిపిన లంబాడీల సింహం. రేయ్, నా పోరాటం వీళ్ళందరినీ బతికించటానికి, నా బతుకు లంబాడీల కోసం, నా సావు లంబాడీల కోసం. సంపరా, సంపు. ఏయ్,
నీ దుర్మార్గం నన్నొక్కడిని సంపటానికి, కానీ నా పోరాటం దున్నేవానిదే భూమి అని చెప్పటానికి రా. తాను నాయక్, నిజాం సర్కార్ ఉన్నది ప్రతి ఒడిని సంపనీకి కాదు. మీరు భూమిని కౌలుకు తీసుకున్నారు, శిస్తు కట్టాలే కదా. గది మానేసి దున్నేటోనిదే భూమి అంటే కానూను ఊకుంటారా? కానూను ఊకుంటేవనికి కావాలి, ఊకుంటేవనికి కావాలి. మేము మాత్రం కౌలు కట్టాం. అలాగంటే ఎలాగయ్యా? మిమ్మల్ని భూమి నుంచి వెళ్ళగొట్టే హక్కు యజమానికి ఉంది. దానికి 10 years చట్టం ఉంది. నా మాట విని శిస్తు కట్టండి, ప్రాణాలు కాపాడుకోండి. ప్రాణం लीडर बनता है, कानून नहीं मानता है, निजाम की हुकूमत को नहीं मानना चाहता है। अमीन सर जी, ले जाओ उसको और बैलगाड़ी से बांध दो। हमारा नायकर गुड़ का गिर जाए, हमारा नायकर गुड़ का गिर जाए, हमारा नायकर गुड़ का वो तो हम छोड़ा नहीं, हमें बचाना नहीं। हमारा नायकर गुड़ का गिर जाए। अम्मा, 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 आंध्र महासभा की जय, कम्युनिस्ट पार्टी की जय, धन्यवाद మా ప్రాణాలు పోయినా సరే మేము భూమి కౌలు కట్టాం, అంతే. అమ్మా! अभी सर क्या गड़बड़ेंगे? सर कम्युनिस्ट लोग आ गए सर। कम्युनिस्ट साले! అన్నలు ముందు మన వాళ్ళ కట్లు ఇవ్వండి. ఏంది బిడ్డ? నాయనున్ను చిన్నాయన ఇద్దరు కాల్ చేసుకుంటుండ్రు. అన్నదమ్ములిద్దరు కాల్చుకోకండి, యుద్ధం చేసుకోకండి. ఈ తల్లి కడుపుల చిచ్చు పెట్టకుండ్రా. ఆగుండ్రా అయ్యా. పోలీసారు, మా బిడ్డలందరూ చచ్చిపోతుండ్రు. ఈ యుద్ధం ఆపయ్యా. నా కొడుకులిద్దరు కాల్చుకుంటారు. ఈ యుద్ధం ఆపయ్యా. బాబు నీకు దండం मुझे मालूम है कि तू यादगीर की माँ है। चलाओ गोली, चलाओ। रजाकारों को गोली मारता है, मारो अपनी माँ बहन को। కామ్రేడ్స్, ఇప్పుడు మనం కాల్పులు జరపొద్దు. ఈ మాత్రం కాల్పులు జరిపినా ప్రజలు చచ్చిపోతారు. గట్లనే రేయ్ పిరికి నా కొడుకల్లారా, జనాలను అడ్డం పెట్టుకుని యుద్ధం చేసుడు కాదురా. మీకు దమ్ముంటే గా కమ్యూనిస్టులతోటి ముఖాముఖ కొట్లాడండి. తమ్మి మన వాళ్ళందరూ వచ్చేయండి.